కార్తిక్ స్టార్ట్ చేద్దామా? ఒక 5 minutes వెయిట్ చేద్దాం గాయత్రి. ప్రసాద్ గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలి కార్తిక్? రావు గారు కెన్ ఎక్స్ప్లెయిన్. నో రావు గారు ఒకసారి ప్రసాద్ కాల్ చేయండి. చేస్తూనే ఉన్నాను కార్తిక్, లిఫ్ట్ చేయట్లేదు. సారీ గైస్, కొంచెం లేట్ అయింది. మీటింగ్ ఉందని తెలుసు కదా ప్రసాద్, ఇంత లేట్ ఏంటి? ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోతుంది కార్తీక్. మేకులు కొట్టించుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్లాస్టర్ చూసావా? కార్బన్ సెన్లో కూడా ఇన్ని రబ్బర్ లేదు నేను. మరీ ఓవర్గా చెప్తావు ప్రసాద్. బానే పనిచేస్తున్నాయిగా. బాగానే పనిచేస్తున్నాయా? నీ బొంద కార్తీక్. ఈ ల్యాప్టాప్ పొరపాటున పురావస్తు శాఖ వాళ్ళకి దొరికితే అశోకుడు అప్పుడప్పుడు ఆట విడుపుగా వాడుకునే ల్యాప్టాప్లను కళ్ళకద్దుకుంటారు తెలుసా? అవును కార్తిక్, యూట్యూబ్ ఓపెన్ చేసి మామిడాకులు అని టైప్ చేస్తే మొగల్ రేకులు వీడియోలు ఓపెన్ అవుతున్నాయి. మరే మొన్న గాయత్రికి ఐ లవ్ యూ అని మెయిల్ చేస్తే నీరజ గారికి వెళ్ళిపోయింది. ఆవిడకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సరిపోయింది కార్తీక్. లేకపోతే ఒడ్డు మీద పడిన పెత్తబరగలాగా గిల్ల 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 కొట్టుకునేవాడిని నేను. ప్రసాద్, హౌ డేర్ యూ సే దట్? కామన్ సెన్స్ లేదా అలాంటి మెయిల్స్ పెట్టడానికి? నువ్వంత హార్ష్గా మాట్లాడక గాయత్రి, నేను హర్ట్ అవుతాను తెలుసా? ये क्या बात कर रहा है कार्तिक? दिमाग नहीं है क्या इसको? రావు గారు తెలుగులో తిడుతుంది కానీ హిందీలో నేనంటే ఇష్టం అని చెప్తుంది కార్తీక్ అండి. బాబు నీ పులిహోర ఆపితే టాపిక్ లోకి వెళ్దాం. రావు గారు, ఈ టౌన్స్ లో జంక్షన్స్ దగ్గర సిమెంట్ దిమ్మల మీద పొలిటీషియన్ తలకాయలు విగ్రహాలుగా పెడతారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. శ్రావణి తల ల్యాప్టాప్ మీద అతికించినట్లేదు. ప్రసాద్ గారు మైండ్ యువర్ టంగ్. ఇది నిలబడినా అంతే ఉంది అండి సార్. నేను మీతో మాట్లాడుతుంటే రావు గారికి ఆన్సర్ ఇస్తారేంటి మీరు? ఇప్పుడు నీకు అర్జెంట్ గా పనుందా శ్రావణి? లేదు. మన స్టోర్ రూమ్ లో కన్నం ఉంది. ఆ కన్నంలో ఎలక ఉంది. నువ్వు కూడా అందులోకి వెళ్ళి ఆ ఎలక ఏం చేస్తుందో రిపోర్ట్ రాసుకుంటరా. నా హైట్ గురించి కామెంట్ చేస్తుంటే మీరేమనరేంటి కార్తిక్? ప్రసాద్, అందరినీ అలా కామెంట్ చేయడం తప్పు. మొహం మీద అలా. ప్రసాద్ గారు, కార్తిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి. కార్తిక్ కార్తిక్ కార్తీక్ కార్తీక్ మాట్లాడు కార్తీక్, లేదంటే నీరజ గారు వచ్చేస్తారు. నేను ఇక్కడ లేనని చెప్పండి. నేను ఇక్కడ లేనని చెప్పండి. ఆవిడ వాళ్ళ లీవ్లో ఉంది కార్తిక్ కదా, మర్చిపోయా. మాట్లాడుతూ సడన్ గా ఫ్రీజ్ అయిపోతారండి కార్తిక్. మరి ఏం చేయమంటారండి? ఆ నీరజ గారు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ప్రేతకళ్ళు వస్తున్నాయి. నైట్ టైం వాకింగ్ చేస్తుంటే ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానంట. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఆత్మీయమైన ఆవహించిందేమో అనుకుని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దరిద్రుడేమో డామ్ డీమ్ డుష్ అని నోటికొచ్చిందల్లా వాగి వేపకర్రతో వీరబాదుడు బాదాడండి. కార్తీక్, ఆ రోజు నువ్వు షాక్ అయినప్పుడు మెదడుకు దగ్గరగా ఉన్న నరాలు కట్ అయిపోయి ఉంటాయి. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. అవును, ఈరోజు నీరజ గారి బర్త్డే పార్టీ కదా, గిఫ్ట్ అని తీసుకెళ్దాం రావు గారు. మన జీతం 2 రోజులకి జీర్ణం అయిపోతుంది. పార్కింగ్ దగ్గర పూల మొక్కలు ఉన్నాయి. 4 పువ్వులు కోసి పాలిథిన్ కవర్లో చుట్టేసి ఇచ్చేద్దాం. ఫ్రీగా ఫుడ్ దొరికినట్టు ఉంటుంది, రిచ్గా బొకే ఇచ్చినట్టు ఉంటుంది. మీ సో దాపితే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సాయి సోమయాజుల్ గారు ఇచ్చిన రిఫరెన్సెస్ వల్ల ఇప్పటికీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. ఇది 4th ప్రాజెక్ట్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రసాద్, గాయత్రి నీ టీంలో ఉంటుంది. గాయత్రి, నీకు కోడింగ్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ప్రసాద్ చెప్తాడు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ హిస్ టీమ్ కార్తిక్. వై? వాట్స్ ద ప్రాబ్లం? నీ కళ్ళు బాగుంటాయి, నీ ఫేస్ బాగుంటాయి, నీ హెయిర్ బాగుంటాయి, ఏం క్రీమ్ వాడతాయి, ఇవన్నీ అంకుల్ కిందకు కార్తిక్. అంకులా? ప్రసాద్, గాయత్రితో ఫ్లర్ట్ చేయటం మానేసి ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు కూడా ఫ్రీజ్ అవ్వడం మానేసి నీరజ గారిని ఫాలో అవ్వు. అదేలా కుదురుద్ది? అయితే ఇది కూడా కుదరదు. కార్తీక్, నేను గాయత్రిని కళ్ళతో కాదు మనసుతో ప్రేమించాను తెలుసా? ఓరి దేవుడా, నువ్వు నాకు అస్సలు నచ్చలా తెలుసా? అట్లా బోడిగాడు నీకు నచ్చదేంటి తొక్క? ఈ మీటింగ్ ఈరోజు అయినట్టే. పదండి సార్, మనం వెళ్ళి ల్యాప్టాప్ మేకులు కొట్టించుకుందాం. ఏంటి కొట్టించుకునేది? ఈ పిల్ల ఫ్లోలో అంకుల్ అనేసింది తెలుసా? కార్తీక్, ఇంకోసారి ఈ అమ్మాయి అంకుల్ అంటే నీకు నీరజకే పెళ్లి చేస్తాను చెప్తున్నాను. ప్రతిదానికి మధ్యలో నన్ను లాగుతావేంటి ప్రసాద్? అప్పుడప్పుడు నా గురించి గొప్పగా చెప్తూ ఉండు కార్తీక్ గాయత్రికి. పొరపాటున మా ఇద్దరికి వర్కౌట్ అయితే ఆడపడుచుల అంచనాలు నీవే కదా. ఈడి పిల్లక్క, మధ్యాహ్నం లంచ్లో కలుద్దామే. ఈడు మారుడు. ఈ హెడేక్ ఏంటి నాకు కార్తిక్? ऐसे तो मैं रिजाइन कर दूंगी. అమ్మా, ఇప్పుడిప్పుడే మనకు 4 ప్రాజెక్టులు వస్తున్నాయి. మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని జనాలు గుర్తిస్తున్నారు. ఈ టైంలో ఏం పెంట పెట్టకే ప్లీజ్. సార్, నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా
ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్. హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు. ఏదో ఎండలో తిరిగి నలగైపోయాం కానీ మేము తెల్లగుండేవాళ్ళం అండి. కోడింగ్ కంప్లీట్ అయ్యాక రన్ చేయాలి. కార్తీక్, మోసపోయాను కార్తీక్. యుఎస్ మ్యాచ్ అని వెనక ముందు చూడకుండా పెళ్లి చేశారు. కానీ వాడు కాలీ పెళ్ళైపోయింది. మా పేరెంట్స్ని అప్రోచ్ అయితే జెన్యున్ అనుకున్నాను. గ్యాంబ్లర్ వాడు. అరే అమెరికా అనగానే ప్రతి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకోబోయేవాడు వెనక ఆస్తి ఉందా, అమెరికా ఉందా అని చూస్తారు. అంతేగాని మంచోడా మనసున్నోడని ఎవడు చూడ్డు. ప్రసాద్, కష్టాల్లో ఉన్న అమ్మాయికి వీలైతే 4 మంచి మాటలు చెప్పు. అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఓ దెప్పుతున్నావు. లైట్లే కార్తీక్. మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మన ఆఫీస్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? నీ పొజిషన్ ఇంకా అలానే ఉంది జైత్రి. థ్యాంక్ యూ కార్తీక్. ఇట్స్ ఓకే. ఏంటి పెద్ద వరాలు ఇచ్చే సాయిబాబాలా నవ్వుతున్నావు? ఈ కంపెనీలో ఎవరికైనా వేకెన్సీ ఉంటది, ఎందుకంటే జీతం ఎవడు కదా. అయినా తెలివైందాను కదా జైత్రి, ఈ దిక్కుమాల కంపెనీ తప్ప ఇంకే కంపెనీ దొరకలేదా నీకు? ప్రసాద్, కంపెనీ అంటే అన్నం పెట్టే తల్లి అన్నట్టే తెలుసా? 15 రోజులు తిండి పెట్టి 15 రోజులు పస్తుంచితే తల్లి అంటారు, సవత్తాళ్ళు అంటారు. అసలు నీతో నాకెందుకు. జైత్రి, ఈ సాయంత్రం నీరజ గారి బర్త్డే పార్టీ ఉంది, అక్కడ కలుద్దాం. బహుశా నువ్వు వచ్చిన సంగతి ఆవిడకి తెలియదు అనుకుంటా. సర్ప్రైజ్ చేద్దాం. అవును జైత్రి, ఫ్రీ ఫుడ్ అంట. రావు గారు కూడా వచ్చినప్పుడు ఖాళీ క్యారెస్ తెచ్చుకుంటున్నారు. నువ్వు కూడా తెచ్చుకోయే, తిందుగాని. బాయ్ కార్తీక్. ఏంటి రాధిక, పార్టీకి నువ్వే వెళ్ళమన్నావుగా? సరే సరే వచ్చేస్తానులే. ఏంట్రావు గారు ఏదో టెన్షన్ పడుతున్నారు? ఈ ఆడవాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటో అర్థం కావు సార్. తనే పార్టీకి వెళ్ళమంది, ఇప్పుడు కాల్ చేసి ఎందుకు వెళ్ళామని అడుగుతుంది. పార్టీకి వెళ్ళమంటాం వాళ్ళ సంస్కారం సార్. ఇక్కడ పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళటం మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. కానివ్వండి. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు పరవశమైన పంతాన్నైనా ఒక్క తాటిపై నడిపిస్తారు. ఒక్క క్షణంలో అమృతమయ్యి మరో క్షణంలో విషమిస్తారు. బ్రహ్మ సృష్టిలో పూచిన పువ్వులు బ్రహ్మకు కూడా బ్రహ్మముడులు. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అరే అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. మౌనం కూడా ఒక భాషేనంట. కళ్ళతోనే కోటి భావాలంట. తము ప్లస్ అని అంటే హై మైనస్ అంట. హై నవ్వారంటే నువ్వు ఎవరని అంట. అమాయకంగా కనిపిస్తారట, అయోమయంలో పడదోస్తారట. ప్రసాద్ గారు, కార్తీక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి. పడతంటే ఒక ముసుగంట, ఆ ముసుగులో నుండి బయట పడరంట. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. చెప్పనంటే చెబుతుంటారు, చెక్కిలి పైనే
వెంటబడుతుంటే విసుక్కుంటారు, వెంటబడేలా కంటబడతారు. అనుమానంతో తగవులు పడుతూ అలక పల్పునే అధిష్ఠిస్తారు. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు. అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. పరవశమైన పంతాన్నైనా ఒక్క తాటిపై నడిపిస్తారు. ఒక్క క్షణంలో అమృతమై మరుక్షణంలో విషమిస్తారు. బ్రహ్మ సృష్టిలో పూచిన పువ్వులు బ్రహ్మకు కూడా బ్రహ్మముడులు. కాలింగ్ బెల్ల కొడుతున్నాడా, కుంకుడికాయలు దంచుతున్నాడా? ఎవడరాడు? నరేష్, బాగున్నావా? అదే ఈరోజు ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను రా. నాకెందుకు చెప్తున్నావురా? పేపర్లో ఏం చేయాలేంటి? అలా అంటావా? అలా కానీ అయితే కుల్లిడికి ఎవరికి చెప్దాం? ఆదిత్య గడికి చెప్దాం. అచ్చా చెప్పరా. అదే నీకు ఫస్ట్ నైట్ అయిందా? బోల్డ్ సార్లు. అదే నేను ఫస్ట్ నైట్ చేసుకుంటున్నా. ఎవరితో? మావిడితోనే. సరే సర్లే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ స్మెల్ చూడగానే స్వాతి కళ్ళు తిరిగి పడిపోవాలి. చిచి, కళ్ళు తిరిగి పడిపోతే రొమాన్స్ ఎలా చేస్తాం? ఏదో శవానికి పోస్ట్ మార్టం చేసినట్టు ఉంటది. స్మెల్ చూడగానే స్వాతి ఇంప్రెస్ అవ్వాలి. ప్రసాద్, ఏంటిది ఫస్ట్ నైట్ రూమ్ లో డెకరేట్ చేసావు? ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతావు స్వాతి? ఎవరో రావడం ఏంటి? నీకు నాకే ఫస్ట్ నైట్. మరి నాకు చెప్పలేదేంటి? అవును కదా, కనీసం నాన్నకు కూడా తెలీదు. అంతమందికి చెప్పడానికి నేను పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకుంటున్నానా? ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను. ప్రసాద్, మన రూమ్ బయట వరకే కపుల్స్. నాన్నకి హార్ట్ ప్రాబ్లం కాబట్టి నీతో ఉండడానికి ఒప్పుకున్నానంతే. అదేంటి స్వాతి, పువ్వులు వేస్ట్ అయిపోతాయి, స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి, అగరబత్తీలు కూడా వేస్ట్ అయిపోతాయి. మన మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం స్వాతి. దా, నువ్వు ఎక్కడ పడుకో, నేను ఇక్కడ. ఇలా దా. ప్రసాద్, నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫోర్స్ చేస్తావేంటి? చా స్వాతి, 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 ఇదిగో స్వాతి. నేనా కాలింగ్ బెల్ కుంకుడికాయలు తెంచినట్టు కొట్టింది? నేనా గుమ్మ ముందు నిలబడి షాక్ ఇచ్చింది? నేనా ఏ డ్రెస్ వేసుకుంటే బాగుండని అడిగింది? నీ అమ్మ ఫస్ట్ నైట్. హలో, ఎవరితో? ఎవరితో? మీరు రండి సార్, చేసుకుందాం మనతరం. హలో హలో సార్, స్వాతి, ఇగో స్వాతి. ప్రసాద్, 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 ప్రసాద్. ఏమైంది నాన్న? అల్లుడు మందు కొడతాడమ్మా. తాగితే నన్ను కొడతాడు. చెరువులో మొసలుందని తెలిసి కాలు పెట్టకూడదు కదమ్మా. పొరపాటున అల్లుడు గారు నన్ను చూడలేదు కానీ చూస్తేనా ఈ బనేను కూడా ఉండేది కాదమ్మా. అబ్బో అమ్మ నాయను. హలో రావు గారు, ఈ రాత్రి నాకు శివరాత్రి అవుతుంది అనుకుంటే కాలరాత్రి అయింది సార్. ఏమైంది సార్? మా ఆవిడ ఫస్ట్ నైట్కి హ్యాండ్ ఇచ్చింది సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఫ్రూట్స్ స్వీట్స్ తిరిగి వెనక్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా. రైట్ సార్. ఉంటాను సార్. అయ్యో
మంచాన్ని శోభనానికి రెడీ చేస్తే శవాన్ని మోసే పాడిలా కనిపిస్తుంది. ఒరే ముసలోడా, అది కాంప్రమైజే రాలేదురా, కండిషన్ల మీద వచ్చింది. స్వాతి, ఒక్కసారి వచ్చిపో అమ్మా. స్వాతి, 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 350 రూపాయలు బొక్క. స్వాతి, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి? కలిసి ఉందాం కదా వచ్చావు. బెడ్రూమ్ బయట భార్య భర్తలు ఉంటే బెడ్రూమ్ లోపలేంటి? స్ట్రేంజర్సా, ఫ్రెండ్సా, రూమ్మేట్సా? మేక్ ఇట్ క్లియర్ స్వాతి. నాన్నకి హెల్త్ బాలేదు, హార్ట్ ప్రాబ్లం. ఆయన కోసం తప్పదు ప్రసాద్. ఎవరికి తప్పదు? మీ నాన్న కాబట్టి నీకు తప్పదు. వై షుడ్ ఐ? నేను ఎందుకు యాక్ట్ చేయాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే నా రెమ్యూనరేషన్ ఏంటి? బేటా ఇస్తారు నాకు. ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్, తర్వాత మాట్లాడుకుందాం. అల్లుడు, రాత్రి నువ్వు బెడ్రూమ్లోకి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళడం చూశాను. ఉన్నాయా? తినేసావా? కాకినాడ కాజా అంటే నాకు చాలా ఇష్టమయ్యా. కాపురం కుదురుగా లేదని నేను కుమిలిపోతుంటే కాకినాడ కాజా కావాలా నాయనా? జున్ను బాల్స్ అయినా పర్లేదు ప్రసాద్. జంపలు అక్కడ జారమేట వద్దా? నాన్న, స్వీట్స్ తింటే ఫ్యాట్ వస్తుంది, హార్ట్ కి మంచిది కాదు. మీరు అస్సలు తినకూడదు. అమ్మా, మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడాలనుకున్నాను, చూశాను. ఇంక నేను బ్రతుకుంటే ఎవరికి లాభం? పోతే మాకు నష్టం. పెద్ద కర్మకి 25,000 దాకా అవుతుంది తెలుసా? ఉన్న జీతమే సక్రమంగా ఇవ్వట్లేదు. ఇంక లీవ్స్ పెడితే లాస్ ఆఫ్ పే. కాబట్టి ఇంకో 10 ఏళ్ళు బ్రతకడానికి ట్రై చేయండి. ఆ తర్వాత శాలరీ పెరుగుతుంది, ఖర్చులకి కర్మకాండాలకి వెనకాడక్కర్లేదు. ప్రసాద్ అయిన మా నాన్న, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? పోనీలే అమ్మా, ఏదో తెలియక అనేశాడు. నోరు లాగుతుంది. ఓ టీ పెట్టమ్మా. సరే నాన్న. అల్లుడు, అదే ఆ కాకినాడ కాజా ఉందా? తినేసావా? ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? అల్లుడు, అల్లుడు, ఏ కాలువలో గ్లాస్ ముంచి నీళ్ళు తెచ్చావు? అవి కాలువ నీళ్ళు కావు, టీ. టీయా? ఇందులో పావులో నా పదార్థం వేయాలి తెలుసా? మిల్క్ ఫ్యాట్ ప్రసాద్, నాన్నగారికి మంచిది కాదు. స్వాతి, ఇప్పుడు మీ నాన్నగారికి విరోచనాలు అవుతున్నాయి అనుకో, టాబ్లెట్స్ నేను వేసుకోవచ్చా? అదెలా కుదురుతుంది? ఆయనే వేసుకోవాలి. మరి రసన నీళ్ళు తాగాల్సింది ఆయన కదా, నాకెందుకు ఇచ్చావు? కొంచెం పాలుంటే తోడు పెట్టేశాను ప్రసాద్. అమ్మా, డికాషన్ చాలా బాగుందమ్మా. కాస్త అల్లం ముక్క తగిలించుంటే అదిరిపోయేది. మావయ్య, ఈ కాలువ నీళ్ళు చూస్తుంటేనే కళ్ళకలగలు వచ్చేలా ఉన్నాయి. మీరంత కమ్మగా ఉందని ఎలా తాగుతున్నారు? పైగా అల్లం ముక్క తగిలించమంటున్నారు. హలో. హా అమ్మా, ఇప్పుడే నాన్నకి టీ ఇచ్చాను. హా. ఆడవాళ్ళు మన కోసం చేసి ఏ చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి ప్రసాద్. అప్పుడే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోతారు. అదోకే మావయ్య, మనం అబద్ధం చెప్పినా నాలుగు అబద్ధం చెప్పదు కదా. తను వెళ్ళిపోయినా కూడా సాంబార్ జురున్నాడు జురుతున్నారు. ఇది నా కూతురు నా కోసం చేసిందయ్యా, కాబట్టి ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. నాకు నచ్చదు. పొరపాటుని తాగితే బాత్రూంలో ధారావాహికే దద్దరిల్లిపోతుంది. ఆఫీస్కి టైం అవుతుంది, నాకెందుకు వచ్చిన గొడవ? ప్రసాద్, కాకినాడ కాజాయే కదా, రూమ్ లో ఉంది, బాగా పిసికేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. చల్లగా బాగుంటుందయ్యా. ప్రసాద్ గారు, ఒక ఆఫీసులో అడ్మినిస్ట్రేషను, ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్, అకౌంటెంట్ ఇంతమంది ఉన్న ఏది సిస్టమేటిక్గా ఉండదేంటి సార్? రావు గారు, మనకి ఇంగ్లీష్లో సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. కొందరు సరిగ్గానే పనిచేస్తారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారు. కొంతమంది బిల్డప్ బ్యాచ్ అయితే ఇంకొంతమంది పనులు పురమాయిస్తూ మేము కూడా పని చేస్తున్నాం అనిపించుకోవడానికి ట్రై చేస్తారు. సార్, రష్టపట్టేసిన మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఆఫీస్ సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది సార్? మీరే జాతికి చెందినవారు సార్?
రావు గారు హ్మ్, అడగడం మర్చిపోయాను, రాధిక ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉంది ఇప్పుడు? మిస్క్యారేజ్ అయింది సార్. ఒంటరిగా డిప్రెషన్లో ఉంటుందని తనకు తోడు కోసం మా అత్తగారిని రమ్మన్నాను. మళ్ళీ కథ మొదటికొచ్చింది సార్. మందేస్తే భారం దిగుతుంది అనుకున్నాను కానీ తాగాక ఎక్కువ విడుస్తున్నాను సార్. అనుకుంటాం కానీ సార్, మనం బాల్కనీలో తాగిన సిగరెట్లు, ఫ్రెండ్ దగ్గర పెరుగుతున్న అప్పు, ఇంట్లో కూడా చెప్పుకోలేని బాధలు, కొన్ని సాయంత్రాలు భారంగా ఏకాంతంలోనే గడిచిపోతాయి సార్. వదిలేండి సార్. 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయినా కార్తీక్ ఇంక్రిమెంట్స్ గురించి మాట్లాడలేదేంటి? మాట్లాడు సార్. పైగా ఈ మధ్య క్యాబిన్ నుంచి అసలు బయట రావట్లేదు తెలుసా? ఆ, పదండి సార్, వెళ్ళి చూద్దాం. నేను కెఫెటేరియాకి వెళ్ళి వస్తాను సార్. అది ఎక్కడ ఉంది సార్? కింద టీ కొట్టు సార్. వెళ్ళండి. చిత్త, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. అంటే నీది తుల రాశమ్మ. క్యా? జోడియాక్ సైన్ లిబ్రా. ఓకే. ఈ సంవత్సరం నీకు అవమానం 7, రాజ్యపూజ్యం కూడా 7. నేను రాజు అవుతాయి. నీ పిండా కూడా అవుతాయి. విన్ తగలడు. ఓ తలగడా, యు మీన్ పిల్లో? కాదమ్మా, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే. నష్టం 11, లాభం 15. అబ్బో, డబ్బులు బాగానే వస్తాయి. శాలరీ పెంచుతాయి. నీ బొంద పెంచుతాయి. నీ కంపెనీలో నువ్వు ఇంకా ఉంటే అడుక్కు తింటాయి. అంతే సార్. ఇవి భయపడేంత పెద్ద రావు గారు, సమస్యలు కావమ్మా. ఆ చోద్యం చూసారా? ఈవిడికి తెలుగు రాదు, ఆయనకి హిందీ రాదు. ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సార్? తాయి భాష. అంటే మీకు తెలుగు వస్తాయి, మాకు హిందీ వస్తాయి, ఇంతే. ఏం లేదమ్మా, శని ప్రభావం పోవాలంటే నల్ల నువ్వుల్ని ఆదివారం తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. సోమవారం శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణం చేసి పూజారికి దానం ఇవ్వాలి, అంతే. ఇంత పెద్ద పారాగ్రాఫ్ బోల్ రే, మేరకు క్యా సమజ్ ఆయేగా? దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటి సార్ గొడవ? ఏదో 100 రూపాయలు ఇస్తానంది కదా అని జాతకం చెబుతున్నాను సార్, దీనికి అర్థమే చావట్లేదు. సాఫ్ట్వేర్లో సైడ్ బిజినెస్ నాన్న. శాలరీ చాలట్లేదు సార్, అసలే 2 ఫ్యామిలీలు. 2 ఫ్యామిలీసా? ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ये क्या बोल रहा है? He is saying you will get a handsome husband like me. I hate horror movies. I'll be single instead. కత్తి లాంటి మనిషిని పట్టుకుని కాశ్మీర్ అనేసింది ఏంటి సార్? చే కార్తీక్, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నీరజ్ గారు, నాతో వర్క్ ఉంటేనే ఇక్కడ ఉండండి, లేదంటే. హెయిర్ ఎక్కువ ఉంది కదా, నీ తల్లో పేర్లేవా? ఏమండి, ఆఫీస్లో మాట్లాడే టాపిక్స్ అనేవి తల్లో పేలున్నాయా ఈలున్నాయా మీకెందుకండి? సారీ కార్తీక్. మ్మ్. కార్తీక్, నీ హెయిర్ స్టైల్ సిల్కీగా ఉంది. ఏ షాంపూ వాడతా? యాసిడ్ వాడుతుంటానండి. పేలు చచ్చిపోతాను కదా. నీరజ్ గారు, నాకే ఎందుకండి ఈ టార్చరు? అది ప్రేమ. కార్తీక్, ఆ? సారీ. ప్రసాద్, ఎందుకొచ్చా, ఎందుకు వెళ్తున్నావు? అదే మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టుంది. ప్రసాద్, ఇది ఆఫీస్. ఏదో లాడ్జ్లో రూమ్ మెయింటెనెన్స్ సడన్ గా వచ్చినట్టు బిహేవ్ చేయక. ఏం కావాలో చెప్పి తగలడు. నీరజ గారు, సారీ అండి. కార్తీక్తో మాట్లాడొచ్చా? మాట్లాడు, కానీ ఆ? ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసుకుని రా, ఓకేనా? ఆ? ఓకే. ఓకే. ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తావు కార్తీక్? ఎన్నిసార్లు పెంచమంటావు? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలల క్రితమేగా పెరిగింది. ఏడుదేడుదే బూతులు మాట్లాడ కార్తీక్. 25,000 ఉన్న శాలరీని 26,500 చేసావు. 1,500 పెంచితే ఇంక్రిమెంట్ అనరు, దారి ఖర్చులు అంటారు తెలుసా? రావు గారు కూడా నీలాగా పెంచమని కంప్లైంట్ చేస్తున్నారా? రావు గారు హౌస్ ఓనర్ ఇంటది పెంచాడంట. ఆ? ఇంక్రిమెంట్ పెరగలేదు కదా, కనీసం రెంట్ అయినా పెరిగిందని ఆయన సాటిస్ఫై అయిపోయాడు. నీతో ఏదో తలనొప్పి అయిపోయింది ప్రసాద్. శాలరీ పడలేదు, ఇంక్రిమెంట్ కావాలి, ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోయింది. ఎప్పుడు ఇవేనా? ఏదైనా కొత్తగా చెప్పొచ్చుగా. అన్నం తిన్నాక తేనుపులు వస్తున్నాయి కార్తీక్. అది నాకెందుకు చెప్తున్నావు ప్రసాద్? అంటే నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమన్నావు. కార్తీక్, ఆ? ప్రసాద్, నీ మాట్లాడి సెట్ చేస్తా. నువ్వు థ్యాంక్ యూ నీరజ గారు, వెళ్ళొస్తాను. సారీ టు డిస్టర్బ్ యూ. జెస్సీ, సారీ ఫ్రెండ్, ఎందుకో నిన్ను అలా పిలవాలనిపించింది.
జెస్సీ వస్తా కార్తీక్. కార్తీక్, అమ్మాయిలో 2 టైప్స్ ఉంటారు తెలుసా? తెలుసండి, ఒకటి మీరు, ఇంకోటి ప్రసాద్ గడు. వెళ్ళండి. కార్తీక్, హ్మ్? షాంపూకి బదులు యాసిడ్ ఎక్కువ వాడుతున్నావు. జుత్తంతా ఊడిపోద్ది. బోర్నెత్ అయితే తెలుసా? ప్రసాద్, తాగొచ్చావా? ఎస్. ఏ నిన్ననే కదా తాగావు, మళ్ళీ ఏంటిది? నా ఇష్టం. నీకేంటే మధ్యలో? ఓ, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం కదా, యాక్ట్ చేయాలి. వీఆర్ యాక్టర్స్. ఏ కెమెరా రోలింగ్, యాక్షన్ కట్, టేకోగే. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మా నాన్నకి హెల్త్ సెట్ అయ్యే వరకైనా మందు బ్యాన్ చేయాలా? అతను నీకు బాబు, నువ్వేమైనా చేసుకో. నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్ నాకు రా తెల్లే. ప్రసాద్ ప్లీజ్ అరవకు, నాన్న నిద్రపోతున్నారు. అబ్బా పప్పా సోరా. నాన్న నాన్న నాన్న, నీ మనసు ఎంత మంచిది నాన్న. నీకే ఉన్నాడు బో నాన్న. అసలు ఎందుకే నేను యాక్ట్ చేయాలి? ఏం ఉపయోగం నాకు? ఏడ్చాను, కుమిలిపోయాను, కాళ్ళు పట్టుకున్నాను. ఒక మనిషి ఎంత దిగజారకూడదో అంతవరకు దిగజారు బ్రతిమలాడాను. ఆ రోజు నువ్వు ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నా వెనక్కి తిరిగి చూస్తావేమో నా ఆశపడ్డా. మీ నాన్న హోటల్లో భోజనం వేడివేడిగా తినాలని వెళ్ళిపోయాడు. నువ్వు లేవన్న బాధలో చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకు పోవాలి? ఎవడికి ఉపయోగం? నీకేగా. అందుకే లైఫ్ కొత్తగా స్టార్ట్ చేశా. ఎప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి ఐశ్వర్య, జైత్రియ, హిందీ పాప గాయత్రికి లైన్ వేస్తున్నాను. పుసుక్ని ఎంట్రీ. పోనీలే అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉందాం అనుకుంటే సడన్గా యాక్టింగ్ అన్నాం. దేవుడు నాకు సంతోషం శాంపుల్గా ఇచ్చి దరిద్రానికి ఎక్స్పైరీ డేట్ వేయడం మర్చిపోయాడు. ఏ గాడ్, నువ్వు కిందకి రా, మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ పోస్ట్ ఇప్పిస్తా. కార్తీక్, నీకు శాలరీ ఎవరు తెలుసా? ప్రసాద్ ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి, హెల్ప్ చేయి ప్లీజ్. సరే తీసుకో, ఎంత టైం కావాలో తీసుకో. ఈలోగా గాయత్రి నాకు సెట్ అయిపోద్ది. నా యాక్టింగ్తో నిన్ను మెప్పిస్తాను స్వాతి. ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్, తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత కుంభకోణాల్లో దొరికిపోతానేమో మరి. మన ఊర్లో వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదండి. హే, వేసవకాలం వర్షాలేటయ్యా, బయట అట్టుడుకుపోతుంటాను. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాం కానీ తాగిన వాసన వస్తుంది చెట్టు. ఓయ్, లోపలికి ఎందుకు వచ్చావు? మీ ఆవిడ వచ్చిందన్నావు కదా, పలకరించిపోదామని. పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నావు. ఇప్పుడు ఏంటి, తమలపాకు చేతిలో పెట్టి బొట్టి పెట్టి పంపించాలా? రెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు లేవు, తర్వాత రండి. నేను చందా అడగడానికి రాలేదు ప్రసాద్ గారు. ఏదో ఒకటి, ఈ మంత్ కొంచెం లేట్ అవుతుంది, ఇంకోసారి లోపల రాకండి, కాల్ చేయండి. 2 రోజులు అడ్జస్ట్ చేయండి సార్, చీటీ కట్టుకోవాలి. సార్ 2 డేస్లో ఇస్తాను. చిట్టి కాకపోతే చీర కట్టుకోండి, వెళ్ళండి. ఇంకేంటి చూస్తున్నారు? అమ్మాయి టీ ఇస్తానని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ 2 సార్లు వేయించుకున్నా. అయితే ప్రాణానికి ప్రమాదం లేదులేండి. ప్రసాద్, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, ఎదురు రమ్మంటావేటి? ఇప్పుడు కాదు, నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్తాను, అప్పుడు ఎదురండి. కొబ్బరికాయ మీ నెత్తి మీద కొట్టి నా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్తాను. అంకుల్ టీ. ఆ దేహానికి ఇందులో ఏం సరిపోతుంది? పెద్ద డేక్షాలో ఇస్తే వాటర్ పైప్ స్ట్రాలా పెట్టుకుని పీలుస్తాడు ఈయన. నేను ఒబేసిటీ వల్ల లావేను సార్, ఎక్కువగా తిన్నాను. అదేంటో, కొంతమంది తక్కువ తిన్నా తిమింగలంలా ఉంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కాకి ఏకలా ఉంటారు. అయినా మీరు లావుగా ఉన్నారని కాదండి, పక్కింట్లో లావాదేవీలన్నీ కూపి తీసి ఆ వీధి చివర పింఛన్ బ్యాస్తో డిస్కస్ చేస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్. ఇలా మెదగ్గా ఉండే మ్యాటర్ అంతా తెలుసుకొని ఇక్కడ అక్కడ చేరవేసే బాపతులు చాలా ఉన్నాయి. అందులో నేను కూడా ఒకనులే.
అయ్యా మీ పోలియో డ్రాప్స్ తాగడం ఆపితే బయలుదేరండి. ఓ 2 రోజుల్లో ఇచ్చే ప్రయత్నం చేయి ప్రసాద్ ప్లీజ్. ప్రసాద్, ఆ, ఈవినింగ్ కొంచెం వీలు చూసుకొని త్వరగా రా, టెంపుల్కి వెళ్దాం. ఎందుకు అడుక్కోడానికి? అవును ప్రసాద్, ఇవాళ సోమవారం శివాలయంలో కొబ్బరన్నం పెసరబూర్లు పెడతారు. తిని చాలా రోజులైందయ్యా. నైవేద్యం మీద ఉన్న ప్రేమ దేవుడి మీద కూడా ఉండుంటే మన బతుకులకి ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండేవి కావు. అవును మామయ్య గారు, మీరు ఈ హార్ట్ అటాక్ డ్రామా అన్నప్పుడు మీ అమ్మాయి కనిపెట్టలేకపోయింది ఏంటి? అంటే జనరల్గా అన్ని సినిమాల్లో సేమ్ సీన్స్ ఉంటాయి కదా. నమ్మింది కాబట్టి ఇక్కడి దాకా వచ్చిందయ్యా. ఎందుకు ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు. సరే, నాకెందుకు వచ్చింది కూడా. రావు గారు, గాయత్రిని ఎలా పడేయాలో సలహా ఇవ్వండి సార్. మీరు కషాయవాడని చెప్పండి సార్. అలా చెప్తే ఎలా పడిపోద్ది సార్? గొర్రె కషాయవాడినే కదా సార్ నమ్మేది. సార్ మీరు ఫ్లోలో గాయత్రిని గొర్రె అనే సార్ తెలుసా? जयत्री मैं वर्क फ्रॉम होम ले सकती हूँ? నో ఇప్పటికీ వర్క్ లోడ్ చాలా ఉంది. గాయత్రి, నాతో డేట్కి రావచ్చు కదా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది. ఉందా? ఉందే అంటదేంటి సార్? ఇది దీని భాష. క్యా? అదే నువ్వు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లా ఉన్నాయి అంటున్నా. క్యా? ఇందాక నుంచి క్యా క్యా అనుకోని కోడి పిల్లలాగా ఇంకోసారి క్యా అన్నావంటే చికెన్ షాప్ అమ్మేస్తా చెప్తున్నా. ये क्या बोल रहा है? హీ ఈస్ ఫ్లర్టింగ్ విత్ యూ. अंकल, मैंने पहले ही बोला था नाको बॉयफ्रेंड ఉంది. समझ नहीं आता? అంటే ఏదో ఒక రకంగా ఇది నన్ను అంకులు అనేయాలి, అంతేనా? కడుపు నిండిందా నీకు ఇప్పుడు? నేను ఎందుకలా అనుకుంటాను ప్రసాద్? ఇంతకు ముందు కూడా బాల్య వివాహాలు జరిగేవి కదా, ఇప్పుడేమైనా కొత్తనా? జైత్రి, కార్తిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడు తెలుసా? వాట్? ఏం చేశారండి? కార్తిక్ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పా. ఇలాంటివి సడన్ గా చెప్పకూడదండి, కీడెంచి మేలించాలంటారు. మరే ఐసీయూలో ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పండి. అంబులెన్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, అన్నిటికీ అనుకూలంగా కూడా ఉంటుంది. కార్తిక్ కార్తిక్ ప్రసాద్ మ్మ్. చేద్దాం. చచ్చిపోయినట్టున్నాడు, చెవులో నారాయణ మంత్రం చెప్దాం. సార్ ముందు మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. సరే సార్. నా దేవుడా కార్తీక, ఇక అప్పుడే నూరెళ్ళు నిండిపోయాయా? క్యాండిల్ లైట్ నన్ను తీసుకెళ్తానని చెప్పి కనిపించలోకానికి వెళ్ళిపోయావా కార్తీక? కార్తీక, 7 అడుగులు నాతో నడుస్తానని చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు కదా కార్తీక. నీర్జా గారు కంట్రోల్ చేసుకోండి. कार्तिक मेरे को इन्हीं प्रोमिसेस చేసాయి. హౌ రొమాంటిక్. కార్తీక, నా దేవుడిని బతికించుకుంటా. నీర్జా గారు, డాక్టర్ వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. మీరు వెళ్తే చచ్చిపోతాడు. పాప నువ్వేనా? కార్తీక, ఏమైంది వీడికి? బ్లాక్ లో ఏలెట్టాడా? కాదు, శుభవార్త విన్నాడు. ఆనందం తట్టుకోలేక అవాక్కయ్యాడు. అంత శుభవార్త ఏం చెప్పారండి బాబు? సల్ల మిరపకాయలు అయిపోయాడు. ముచ్చుకు కూడా ఉంది. జైత్రి గారు, మెల్లో సెటస్కోప్ లేదు, ప్రాపర్ డ్రెస్ సెన్స్ లేదు. ఇతను నిజంగా డాక్టరేనా? వీధిలో వేరు మొక్కలు అమ్ముకునేవాడు, ఫుట్పాత్ మీద కనబడితే పట్టుకొచ్చాను. వేరు ముక్కలు అమ్మేవాడా? డాక్టర్ని తెమ్మంటే కోయదూరం తెచ్చావేంటయ్యా? మీరు ఇచ్చిన 200కి అపోలో కేర్ హాస్పిటల్ డాక్టర్లు రారండి, వీధిలో వేరు మొక్కలు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఏరు ముక్కలు స్టేజ్ దాటేశాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? చాలా సార్లు జరిగింది సార్. అప్పుడేం చేశారు? నీరజా గారు వచ్చేస్తున్నారు కార్తిక్ అని చెప్పగానే ఎలక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఎదురుగానే ఉన్నారు డాక్టర్. నేనే నీర్జా. నా దేవుడా, నా దేవుడా,
చేస్తాను. ముందు మీరందరూ బయటికి వెళ్ళండి. అందరూ బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్ని. నేను కూడానా? నేను పర్సనల్గా ట్రీట్ చేయాలి పేషెంట్ని. సార్ మీరు ఆ పిల్లక చూసి కత్తిలా ఉంది అమ్మాయి అనుకుంటున్నారు. అతను మగాడు కార్తీక్. నాకు తెలుసు కొన్ని విషయాలు ఇలాగే ట్రీట్మెంట్ చేయాలి, అందులో ఇదొకటి. వెళ్ళు బయటికి. హ్యావ్ ఫన్ కార్తీక్. హచ్ హచ్ సూపర్ బచ్చా సూపర్. ఎవరు సార్ మీరు? స్ట్రే డాక్టర్. స్ట్రే డాక్టరా? అంటే వీధిలో వైద్యుడు. నా సంగతి తర్వాత. నువ్వేంటి మాట్లాడితే ఫ్రీజ్ అయిపోతున్నావంట? ఏంటి సంగతి? నా కర్మ సార్, నా కర్మ. ఆ ప్రసాద్ గారిని నేను ఒకతను లవ్ చేస్తున్నాను తెలుసా? లేదంటే నీరజ గారు వచ్చేస్తారు. అయినా మీ అమర ప్రేమికుల మధ్యన మాలాంటి పిచ్చి పక్షులు ఎందుకు కార్తీక్? ఓహో సత్యేనా? నాకు కూడా నీలాగే సేమ్ ప్రాబ్లం ఉండేది. టైము పాడు లేకుండా ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకు సార్? అందంగా ఉంటుందని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత తెలిసింది అది 1/2 కిలో మేకప్ పెత్తదని. దగ్గర నుంచి చూస్తుంటే 3Dలో దెయ్యాన్ని చూస్తున్నట్టు ఉండేది తెలుసా? తర్వాత అప్పుడప్పుడు రోడ్డు మీద ఫ్రీజ్ అయిపోయేవాడిని. భంగిమ బాగుందని జనాలు చిల్లరేసి వెళ్ళిపోయేవాళ్ళు తెలుసా? ఒకడైతే బట్టలు కూడా ఇప్పుకుని పట్టుకుపోయాడు. మరి ఎలా తగ్గింది సార్? సింపుల్. నా పెళ్ళానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీజ్ అవ్వలేదు. నా బట్టలు నా ఒంటి మీదే ఉన్నాయి. మీకంటే పెళ్ళైంది కాబట్టి విడాకులు ఇచ్చారు. నా పరిస్థితి వేరు సార్. కరెక్ట్ గా ఆలోచించు. నీరజ నీ వైపుకి తిప్పి గాయత్రి కాళ్ళు లైన్ వేసుకుంటున్నాడు. గులాబ్ జామ్ ఆడికి గుదుబండ నీకా, ఫన్ ఆడికి ఫ్రస్ట్రేషన్ నీకా. కరెక్టే సార్. అందుకే నీ మొదనష్టపు తెలివితేటలు వాడి నీరజాని వాడి వైపు యూటర్న్ తీసుకునేలా చేయి. అప్పుడు ఫన్ నీకు ఫ్రస్ట్రేషన్ ఆడికి. ఆహా, జ్ఞానోదయం అయింది సార్. మరి మీ ఫీజు చెప్తే. నేను డబ్బులు కకృతి పడేవాడిని కాదు. సాటి మగాడు సమస్యలో ఉన్నాడంటే ముక్కుపొడి పట్టుకుని వచ్చేస్తా. ఇంకేమన్నా లోపాలు ఉంటే చెప్పు, ఏరుముక్కలెత్తా. మన దగ్గర పాము కుట్టినా పిక్కలు పట్టేసిన, తేలు కుట్టినా తల్లో పేలు పట్టిన, గజ్జి తామర దొరద నరాల వీక్నెస్ మొదలుకున్న వాటికి వేరుముక్కలు తేనెలో వేసి నాకించబడింది. మన క్లినిక్ పంజాగుట్ట ప్లాట్ఫామ్ మీద. పానీపూరి బండికి అట్టిపల్లి బండికి మధ్యలో రెడ్ కలర్ టెంట్ ఉంటుంది. లేని వెనక్కి వెళ్ళిపోకు, లోపల లుంగి కట్టుకుని కూర్చుని ఉంటా. దేవుడా, కార్తిక్ నైవేద్య ప్రసాద్ గుండు కొట్టిస్తా. మీరు నన్ను లవ్ చేసిన నాకే బొక్క, కార్తీక్ లవ్ చేసిన నాకే బొక్క. ప్రసాద్, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రసాద్?